అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కలిసి భోజనం చేస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తూ, "అమ్మ నాకు అస్సలు అవని దగ్గరికి వెళ్ళాలని లేదు. అవని పక్కన కూర్చోవాలని కూడా లేదు. కానీ ఆరాధ్య కోసం ఇవన్నీ తప్పడం లేదు" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవనిని చూస్తూ ఉంటే నాకు తను చేసిన తప్పులే గుర్తొస్తున్నాయే తప్ప, అవని దగ్గరికి వెళ్ళాలన్నా, అవనితో మాట్లాడాలి అన్నా నాకు చాలా చిరాకుగా ఉంది. అసలు అవనిని చూస్తుంటేనే చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకో అర్థం కావటం లేదు. నాకు అస్సలు అవని దగ్గరికి వెళ్ళాలనిపించటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న పల్లవి మాత్రం చాలా సంతోషించి, "ఏంటి బావగారు అవనితో మాట్లాడాలని, అవనిని చూస్తే చిరాకు వస్తుందని అంటున్నారు. అలాంటిది మీరు అవని అక్కతో డైవర్స్ తీసుకుంటేనే చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయం మీకు చెప్తున్నాను. మరి మీరేం ఆలోచించుకుంటారో అదే ఆలోచించుకోండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి పల్లవి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసైతే పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం, "అవును, ఒకరంటే ఒకరికి ఇష్టం లేనప్పుడు డైవర్స్ తీసుకోవడమే చాలా మంచిది కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అవని వాళ్ళ తమ్ముడు అవని దగ్గరికి వెళ్ళి, "అక్క, ఎందుకక్క బావతో ఇన్ని ఇబ్బందులు పడటం చెప్పు. ఒకరంటే ఒకరికి ఇష్టం లేనప్పుడు నువ్వు బావతో విడాకులు తీసుకోవటమే చాలా మంచిది. బావ నీ మీద అస్సలు ప్రేమే చూపించటం లేదు. అలాంటి వ్యక్తితో ఉండటం కన్నా విడిపోతేనే చాలా మంచిది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అవని వాళ్ళ తమ్ముడు దగ్గరికి వచ్చి, "ఏం కూసావురా నువ్వు" అని చెప్పేసైతే తన చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "మా ఇద్దరి మధ్యన ఉన్నవి చిన్న చిన్న మనస్పర్ధలే తప్ప ఇలా విడిపోవాలన్నంత వరకు మేము ఎప్పుడూ రాలేదు. అలాంటివి మా మనసుకే రావు. అలాంటిది నువ్వు ఇప్పుడు డైవర్స్ తీసుకోమంటావా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడుతావురా" అని చెప్పేసైతే వాళ్ళ తమ్ముడిని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అక్క వైపు చూస్తూ ఉండిపోతాడు.